వెల్కమ్ టు 99 టీవీ ఇన్సైట్. నేను లక్ష్మి. పోరాటాల పురిటిబిడ్డ, సాహసానికి మారు పేరు, డాక్టర్, రచయిత, కవి, మేధావి, కమ్యూనిస్టు, సైనిక వ్యూహకర్త, పాలనాధ్యక్షుడు, దౌత్యవేత్త, గెరిల్లా యోధుడు, యుద్ధ సిద్ధాంతకర్త, అన్నింటికీ మించి మానవతావాది, నేటి తరానికి స్ఫూర్తి, మార్గదర్శి చెగువేరా. చెగువేరా పేరు చెబితేనే కళ్ల ముందు ఆయన రూపం కనిపిస్తోంది. ఆకుపచ్చ సైనిక దుస్తులు, తలపై మిలిటరీ క్యాపు, దానిపై 5 కోణాల నక్షత్రం, సన్నని గడ్డం, మీసాలు, తేజోవంతమైన ముఖం. ఒకసారి హవానా చుట్టతో, మరోసారి తల మీద నక్షత్రం బొమ్మతో కనపడే చెగువేరా గురించి ఈ తరం యువత ఆసక్తి చూపుతోంది. విప్లవాన్ని రగిలించి, విప్లవం కోసం జీవించి, విప్లవంలోనే మరణించి, ప్రపంచ విప్లవాలకే వేగు చుక్కగా నిలిచాడు. సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారి వర్గ దోపిడీ నుండి ప్రజలను విముక్తి చేయాలి అని జీవించినంత కాలం పరితపించేవారు చెగువేరా. అంతర్జాతీయ శ్రామిక వర్గ పోరాటాలకు ఊపిరిలూదిన చెగువేరా ఇందుకు గెరిల్లా సాయుధ పోరాటమే మార్గంగా ఎంచుకున్నాడు. బొలీవియా సైనిక నియంతకు వ్యతిరేకంగా పోరాడుతూ శత్రు సేనలకు చిక్కి హతమయ్యారు. ప్రజల గుండెల్లో ధృవతారగా నిలిచారు. చెగువేరా అసలు పేరు ఎర్నెస్టో గువేరా సెలాసెర్నా. ఆయన 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోజరియే పట్టణంలో జన్మించారు. తండ్రి ఎర్నెస్టో గువేరా లెంచ్, తల్లి సెలియా దెలా సెర్నా. బతుకు తెరువు కోసం ఐర్లాండ్ నుండి స్పెయిన్కు, అక్కడి నుండి అర్జెంటీనాకు వలస వెళ్లింది ఆ కుటుంబం. 2 ఏళ్ల వయసులోనే చెగువేరాకు ఆస్తమా వచ్చింది. మందులు వాడిన ఉపశమనం తాత్కాలికమే. పెరిగి పెద్దవాడై డాక్టర్ పట్టా పొందినా ఆస్తమా ఇబ్బంది పెడుతూనే ఉండేది. మొండి పట్టుదల, మొక్కవోని దీక్ష ఆయన్ని ముందుకు నడిపించేవి. చిన్నప్పటి నుండే విప్లవకారుల జీవిత చరిత్రలు, వారి వీరగాథలను తల్లి సెలియా చెగువేరాకు నూరిపోసేది. పెట్టుబడిదారి వర్గం, దోపిడీదారి సమాజం గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు చెగువేరా. తల్లిదండ్రుల విప్లవ మార్గం చెగువేరాపై ప్రభావం చూపింది. అదే బాటలో తాను పయనించాలి అనుకున్నాడు. అర్జెంటీనాలో పుట్టి లాటిన్ అమెరికా దేశాన్నంతటినీ తిరిగి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. ఇంజనీరింగ్ విద్యలో చేరిన చెగువేరాను ఆనాటి అంతర్జాతీయ పరిణామాలు ఆసక్తి కలిగించాయి. ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా తల్లిదండ్రుల పోరాటం ఆయన్ని ముందుకు కదిలేలా చేశాయి. వైద్యుడైతే ప్రజాసేవతో అందరినీ కలవచ్చు అనుకున్నాడు. అంతే, ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే వదిలేసి స్టెథోస్కోప్ పట్టాడు. మొత్తం 8 నెలల పాటు అర్జెంటీనా యాత్ర చేశాక చెగువేరా ఆలోచనలో మార్పు వచ్చింది. ప్రపంచానికి ఏదో ఒకటి చేయాలని సంకల్పించిన చెగువేరా ఆలోచన వద్ద ఆగిపోకుండా దాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చాడు. 1953 జూలై 7న అర్జెంటీనాలోని బ్యూనాస్ ఎయిర్స్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆయన తల్లిదండ్రులు ఒక డాక్టర్గా మంచి భవిష్యత్తు కోసం ఆశీర్వదించి పంపించారు. కానీ చెగువేరా వెళ్తున్నది కేవలం వైద్యుడిగా కాదు, సమాజంలో ఉన్న అన్యాయాలకు శాశ్వత పరిష్కారం కనుక్కొనాలి అనే లక్ష్యంతో. లాటిన్ అమెరికా దేశాలు తిరుగుతూ అక్కడ ప్రజల దుస్థితిని దగ్గరగా చూశాడు. పేదరికం, అసమానతలు, విదేశీ శక్తుల దోపిడీ ఇవన్నీ ఆయన మనసుని కదిలించాయి. అదే ఆయనను విప్లవం దిశగా నడిపించాయి. గ్వాటెమాలాలో కొంతకాలం రహస్యంగా జీవిస్తూ అక్కడ సైనిక నియంతకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఈ సమయంలో హిల్దా అకోస్టా అనే విప్లవ కార్యకర్తను కలిశాడు. వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. వారికి హిల్దితా అనే కుమార్తె జన్మించింది. గ్వాటెమాలాలో జరిగిన రాజకీయ పోరాటాలలో చెగువేరా, హిల్దా ఇద్దరు చురుకుగా పాల్గొన్నారు. కానీ పరిస్థితులు కఠినంగా మారడంతో చెగువేరాను పట్టుకునేందుకు సైన్యం ప్రయత్నించింది. అయితే చాకచక్యంగా తప్పించుకుని మెక్సికోకు వెళ్లాడు. మెక్సికోలో ఆయన జీవితంలో మరో పెద్ద మలుపు వచ్చింది. అక్కడ ఫిడెల్ కాస్ట్రోను కలిశాడు. క్యూబాలో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారితో కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నాడు. కాస్ట్రో కూడా అతని నిబద్ధతను గుర్తించి అనుమతిచ్చాడు. గాన్మా అనే చిన్న పడవిలో క్యూబాకు చేరుకున్న విప్లవ వీరులు మొదట పెద్ద సవాళ్లను ఎదుర్కొన్నారు. సైన్యం వారిపై దాడి చేసింది. చాలా మంది మరణించారు. అయినా చెగువేరా వెనక్కి తగ్గలేదు. కాల్పుల్లో గాయపడిన పోరాటం కొనసాగించాడు. ఒక్కో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగిన విప్లవ దళాలు చివరికి హవానా చేరుకున్నాయి. 1959 జనవరి 1న క్యూబాలో విప్లవం విజయాన్ని సాధించింది. నియంత బాటిస్టా దేశం విడిచి పారిపోయాడు. క్యూబాలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఫిడెల్ కాస్ట్రో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాడు. చెగువేరాకు కీలక బాధ్యతలు అప్పగించారు. జాతీయ బ్యాంక్ అధ్యక్షుడిగా, పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు. దేశ అభివృద్ధి కోసం కృషి చేశాడు. విదేశాంగ వ్యవహారాలలో భాగంగా చెగువేరా అనేక దేశాలు పర్యటించాడు. ప్రపంచ నాయకులతో సమావేశమయ్యాడు.
భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అలాగే ఇందిరాగాంధీతో కూడా చర్చలు జరిపాడు. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించి అమెరికా సామ్రాజ్యవాదంపై విమర్శలు చేశాడు. అయితే చెగువేరా అక్కడే ఆగిపోలేదు. క్యూబా విముక్తితో తన పని ముగియలేదని భావించాడు. ఇతర దేశాలలో కూడా స్వేచ్ఛ కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా కాంగోలో ప్రయత్నించాడు, కానీ అక్కడ విఫలమయ్యాడు. ఆ తర్వాత బొలివియాను తన పోరాట కేంద్రంగా ఎంచుకున్నాడు. బొలివియాలో పరిస్థితులు చాలా క్లిష్టంగా మారాయి. అడవుల్లో గెరిల్లా యుద్ధం సాగింది. సరైన ఆహారం, విశ్రాంతి లేకపోవడం వల్ల దళం బలహీనపడిపోయింది. ఇదే సమయంలో అమెరికా సహాయంతో బొలివియా సైన్యం బలంగా ఎదురుదాడి చేసింది. చివరికి 1967లో చెగువేరా పట్టుబడ్డాడు. గాయాలతో ఉన్నప్పటికీ ధైర్యాన్ని కోల్పోలేదు. బొలివియాలోని లా హిగ్వేరా అనే గ్రామంలో అతన్ని నిర్బంధించారు. అక్కడ సైనికుడు టెరాన్ అతన్ని కాల్చి చంపాడు. ఇలా ఒక గొప్ప విప్లవ వీరుడు భౌతికంగా ఈ లోకాన్ని విడిచిపోయారు. కానీ చెగువేరా ఆలోచనలు మాత్రం చనిపోలేదు. ఆయన మరణం తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన సిద్ధాంతాలు మరింత విస్తరించాయి. అన్యాయం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటానికి ఆయన ఒక ప్రతీకగా మారాడు. ఈ రోజుకి అనేక దేశాలలో చెగువేరా జీవితం ప్రేరణగా నిలుస్తోంది. విద్యా పాఠ్యాంశాలలో ఆయన చరిత్రను బోధిస్తున్నారు. యువతలో మార్పు కోసం పోరాడాలి అనే తపనకు ఆయన ఒక చిహ్నంగా నిలిచాడు. మొత్తానికి చెగువేరా ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక భావజాలం, ఒక దృఢ సంకల్పం. ఆయన లేకపోయినా ఆయన ఆశయాలు ఎప్పటికీ బ్రతికే ఉంటాయి. ప్రజల కోసం జీవించిన ఆ విప్లవ వీరుడికి ప్రపంచం ఇప్పటికీ వందనం